సత్యేంద్ర ప్రసాద్ ఆయన కమ్మ కులం మొత్తానికి అతను ఏం ప్రతినిధి కాదు, దానిలో అనుమానం లేదు. రైట్. నరేంద్ర గారు, మస్తాన్ గారికి స్ట్రైట్ గా ఒకటే ఆన్సర్ చెప్తున్నా. గౌతమ్ రెడ్డితో క్షమాపణ నేనే ఫోన్ లో చెప్పించుకున్నా. కావాలంటే ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన ఏ పొజిషన్ లో ఉన్నాడు? ఎక్కడున్నాడు? ఎందుకు ఇందాక ఏం మాట్లాడారు మీరు? అరే మళ్ళీ అదేంటండి, మీరు అడిగారు కదా క్షమాపణ చెప్పాడా అంటే క్షమాపణ చెప్పించుకున్నా అన్నారు. వినండి సార్, మొక్కుబడిగా చెప్పడాలు వేరు సార్. మస్తానా గారు నాయకుడిగా మళ్ళీ అతనికి అదే మస్తానా గారు అంటే దానికి ముడి పెట్టడం కరెక్ట్ కాదు. నేను ఇందాక చెప్పాను, క్షమాపణలు మొక్కుబడిగా చెప్పించారు. ఆయన హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులు ఏం చేయాలి? ఆరోపణ ఎదుర్కొన్న వ్యక్తులు ఏం చేయాలి? వాళ్ళ నాయకుడిని అడగమనండి, జగన్ గారిని అడగమనండి, ఆయన ఉన్నారు కదా, నరేంద్ర గారిని అడగమనండి, రంగా గారిని, జగన్ గారిని అడగమనండి, జగన్ గారిని బహిరంగంగా విమర్శలు చేశారు రంగా గారి మీద. ఇప్పుడు ఫోన్ లో చెప్పేసాను పోయిద్దా? బహిరంగంగా ఆయన అవమానించినప్పుడు సార్ ఒక్క నిమిషం ప్రశ్న వేసినప్పుడు సమాధానం చెప్పండి. సార్ చెప్పండి, నరేంద్ర గారు మీరు చెప్పండి. దీన్ని పార్టీలకు ఆపాదించద్దని చెప్పాలంటున్నారు. 15 రోజుల పాటు దీనిని బయటికి తీసుకురాకపోతే అతను అరెస్ట్ చేయాల. మీరు వెళ్ళేదో వాళ్ళిద్దరి మధ్య చాలా స్నేహం ఉంది, బంధం ఉంది ఉందని చెప్తాను. మీరు అంటున్నారు ఆంజనేయులు గారు, ఏం బంధం లేదు. అది కేవలం బంధం పామైంది ఎప్పుడో తెలుసా మీకు? ఈ కూటమి వచ్చినాకే బంధం పామైంది. ఈ కూటమి వచ్చినాక బంధం పామయ్యి కలిసి తిరుగుతుండగా జరిగినటువంటి అధికార వాళ్ళ యొక్క పదవి దీని గురించే గాని గుర్తింపుల గురించే గాని స్లోగా అది అందుకుంది. 15 రోజుల పాటు ఒక ఎంత దారుణమైన మర్డర్ జరిగినాక కేసు పెట్టకుండా దీన్ని ఇద్దరు వ్యక్తుల మధ్య చూడండి, ఇద్దరు కుటుంబాల మధ్య చూడండి అని చెప్పని మీరు చాలా చక్కగా స్పష్టంగా దీన్ని అల్లుతున్నారు కదా. కాదండి, ఇది జరిగింది కేవలం 2 పార్టీల మధ్య గొడవ. ఇది 2 పార్టీల మధ్య వైరమే ఈ స్థాయి వరకు వచ్చింది. లేదంటే మర్డర్ జరిగిన నెక్స్ట్ డే అతను అరెస్ట్ చేయాలి, అతను అరెస్ట్ చేయలేదండి. ఇవాళ అందరూ కల్పించుకుని చేసిన తర్వాత గబగబా అతన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ దట్టు అతనికి కమ్మకులం మొత్తం అండగా ఉందా అంటే ఉంది. కాబట్టే ఇవాళ ఎక్కడ ఒక ఎమ్మెల్యే మాట్లాడాల, ఎక్కడ ఒక మినిస్టర్ మాట్లాడలేదు. తెలుగుదేశం పార్టీ అండ తరపున మీరు మాట్లాడుతున్నారు. స్పందించి ఇంత స్పష్టంగా దీన్ని మీరు పెద్ద చేయకండి అని అంటే మేము పెద్ద చేయాలా? నిన్న జరిగిన మర్డర్కి ఇవాళ పొద్దున్న వచ్చి బ్రష్ చేసుకుని వచ్చి కూర్చుని టీవీ ముందు కూర్చోాలా? ఇవాళ 15 రోజు జరిగింది తెలుసా అండి మీకు? తులసి నాయుడికి, లక్ష్మీనాయుడికి ఇవాళ 15 రోజు వాళ్ళ పెద్ద కర్మ జరిగింది. ఇది ఇష్యూ ఎప్పుడు బయటకు వచ్చిందండి? కేవలం 3 రోజులు 4 రోజుల క్రితమే బయటకు వచ్చింది. అంటే దాదాపు 12 రోజుల పాటు దీన్ని సైలెంట్ చేశారు. ఎక్కడ అరెస్ట్ లేదు, మనిషిని ఎక్కడ కూడా పట్టుకుని ఇది ఎక్కడ లేదు. మామూలుగా తీసుకొస్తున్నారు, పోలీస్ స్టేషన్ పంపించేస్తున్నారు. ఇంత అల్లరి జరిగింది కాబట్టే ఇది పార్టీ వెనకాల అండ ఉందన్న. కనీసం లోకల్ ఎమ్మెల్యే ఎందుకు స్పందించలేదండి? ఎందుకండి? పోయి హోంమంత్రి పోనీ అన్నండి నేను పవన్ కళ్యాణ్ అక్కర్లా, చంద్రబాబు నాయుడు అక్కర్లా, లోకల్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు చెప్పండి? హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు చెప్పండి? లా అండ్ ఆర్డర్ విషయంలో మీరు ఏదైనా చెప్పే ముందల నేను చాలా ఆలోచించుకునే మాట్లాడతాను. అన్ని చూశాను, అన్ని తెలుసుకున్నాను, పర్సనల్గా వెళ్ళాను. మీరు అంటున్నారు కదా వాళ్ళిద్దరి మధ్య బంధం ఎక్కువ ఉందని చెప్పని. ఏ బంధం లేదండి. వాళ్ళు వెళ్ళి మాట్లాడితే చెప్తున్నారు వాళ్ళు, అన్నా వాడు చాలా దారుణంగా మాట్లాడాడు, మీకు ఎవర్రా మిమ్మల్ని వచ్చి ఆపగలిగేది? ఎవడొస్తాడరా వాడు మాట్లాడిన మాటలు? మీరు తెలుసుకోండి ఒకసారి. మళ్ళా మీరిద్దరు వెళ్ళండి, ఆంజనేయులు గారు మస్తాన్ గారు, కరెక్ట్ తెలుసుకోండి. వాళ్ళ బంధం ముడిపడింది కేవలం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే.